జూబ్లీహిల్స్ లో ఉన్న నియోజకవర్గంలో సో ప్రస్తుతం హనుమంతరావు గారు మనతో పాటు ఉన్నారు ప్రచార కార్యక్రమంలో బాగున్నాయి. సో ఈనాడు ఈ యొక్క బై ఎలక్షన్స్ ఈనాడు కీలకంగా స్థానిక సంస్థల ఎలక్షన్స్ మీద కూడా ప్రెజర్ పడబోతుంది. సో ఎవరు గెలుస్తారనే దాన్ని ఉద్దేశిస్తూ ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో ఈ ఎలక్షన్స్ కీలకంగా మారబోతున్నాయి. సో హనుమంతరావు గారి మాటలు అడిగి తెలుస్తుంది ఏ విధంగా ఇక్కడ జూబ్లీహిల్స్ లో కొనసాగుతున్నాయి ప్రచార. సో చెప్పండి సార్. సో ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో ఈ ఎలక్షన్సే బై ఎలక్షన్స్ కీలకంగా మారబోతున్నాయి. ఎవరు గెలుస్తారని చెప్పేసి ప్రజలు భారీ ఉత్కటంగా ఎదురు చూస్తారు. కంటోన్మెంట్ ఎలక్షన్ లో కీలక మారిపోతుందన్న మేము గెలిచినవా లేదా? ప్రభుత్వం వచ్చింది కాబట్టి ప్రజలకు సేవ చేస్తారని మాకు ఓటేశారు. ఇవాళ బీసీలు అందరు అడిగారు, ఒక్క ఓటు కూడా పోవద్దు. బీసీలలో అందరు కలిసి, అది ఏ కులం అని కాదు, కులం పక్కకు పెట్టుండి బీసీ అనే పేరు మీద బీసీ నాయకుని గెలిపిమని కోరుతుంది. సో గతంలో ఎంఐఎం పార్టీ నుంచి కంటెస్ట్ చేసినటువంటి నవీన్ యాదవ్ గారు కూడా ఈనాడు ఓవైసీ గారు సపోర్ట్ చేయడం జరుగుతుంది. సో దీన్ని ఎట్లా తీసుకుంటున్నారు? చూడండి, ఎప్పుడైతే 3 తలాక్ అయిపోయిందో ఆ తర్వాత ఒక అమెండ్మెంట్ బిల్లు తెచ్చినాక ఏ ముస్లిం వేస్తారండి? ఎవడయ్యాడు? ప్రతి ముస్లిం కూడా వేస్తారు. అరే జాజాకి हमारे वक्त में भी इन्वॉल्व हो रहा. 3 తలాక్ తీసేసిందా లేదా? ఇక కోపం ఉంటుందా లేదా? ఇక అవన్నీ ఓట్లు మాకే పడతాయి అనేది నా ఉద్దేశం. సో సుధీర్ రెడ్డి గారు కాకుండా కేపాల్ కూడా ఎక్కడ బై ఎలక్షన్స్ వస్తే కేపాల్ కూడా ఈనాడు విమర్శలు చేయడం జరుగుతుంది. ఒకరిని చూసి ఒకరు. సో కేపాల్ కూడా ఈనాడు రౌడీల కుటుంబం, రౌడీలకి రాజ్యం వెళ్ళేటటువంటి పొజిషన్ ని ఈనాడు రేవంత్ రెడ్డి గారు ఇచ్చారు. సో కేపాల్ గురించి మీ ఉద్దేశం ఏంటా సార్? చూడు, కేపాల్ గారు మాట్లాడుతుంటాడు. ఆయన గురించి నేను తక్కువ మాట్లాడితే బెటర్. ఎందుకంటే ఆయన ఏది దోస్తే అది మాట్లాడుతుంది. ఆయన ఈ మాట్లాడితే దాంతో మాకేం నష్టమే కాదు. ఆయన ఇంకెక్కువ మాట్లాడుతుంటారు, ఈయన ఇట్లనే మాట్లాడతారా అని అందరూ మా కాంగ్రెస్ ఓటు చేస్తారని చెప్పగలరు. రైట్. సో చూస్తున్నారని ఇది హనుమంతరావు గారు మనతో పాటు చెప్తారు. సో ఖచ్చితంగా ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే ఎలక్షన్స్ ఇక్కడ జూబ్లీహిల్స్ లో బై ఎలక్షన్స్ జరుగుతుందో సో ఈనాడు నవీన్ యాదవ్ గారు గెలుపు ఖచ్చితంగా జరగబోతుంది. సో ఇది రాసి పెట్టుకోండి. ఈనాడు 70,000 నుంచి 1,00,000 మెజార్టీతోని ఈనాడు జూబ్లీహిల్స్ లో నవీన్ యాదవ్ గారు గెలుపొందబోతారు. సో ఎవరు ఎన్ని విమర్శలు చేసినా గానీ ఇవన్నీ అసత్య ప్రచారాలు. సో ప్రజల తీర్పుతోనే ఈనాడు జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ జెండా ఎగరబోతుందని చెప్పేసి కెమెరామెన్ మజిద్ తో కృష్ణ.